నా స్టైల్‌లో పులిహోర మేకింగ్ ప్రాసెస్ చూసేయండి. ముందు పల్లీల్ని వేయించి పక్కకు తీసుకోండి. ఇంకొక కడాయిలో మినపప్పుని వేయించి అది కూడా పక్కకు తీసుకోండి. అలానే పచ్చి శనగపప్పుని కూడా వేయించి పక్కకు తీసుకోండి. ఇవన్నీ మాడిపోకుండా చూసుకోండి. తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ ఇంకా జింజర్ మొత్తం అన్నీ కూడా వేయించి మంచిగా వేగనివ్వాలి. మంచిగా కుక్ అయ్యేలా చూసుకోండి. అలానే దగ్గరగా అయిన తర్వాత అందులో టామరిన్ జ్యూస్ అదే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అది మంచిగా దగ్గరికి అయ్యేదాకా మనం కుక్ చేయాలన్నమాట. అప్పుడే మొత్తం అన్నిటికీ పడుతుంది. కొంచెం నిమ్మకాయ రసం కూడా ముందే తీసి పక్కన పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత రైస్ తీసుకొని అందులో మనకు తగ్గినట్టు సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంగువ దించుకునే ముందు వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి చేస్తే ఇంకా మనకి తగ్గట్టు ఎమ్మీయెస్ట్ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేసేయండి మీరు కూడా.